నిఖిల్‌పై ఉన్న కోపాన్ని తగ్గించుకొని 6 సంవత్సరాల తర్వాత మొదటిసారి నిఖిల్ ఇంటికి వచ్చిన కావ్య. కావ్య ఇంటికి రాగానే నిఖిల్ కావ్యని చూసి ఎమోషనల్ అయిపోయి హగ్ చేసుకొని ముద్దు పెట్టుకున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. నిఖిల్ కావ్య బ్రేకప్ తర్వాత చాలా రోజులకి వీళ్ళిద్దరూ ఇప్పుడు కలిసిపోయారు. ఎప్పుడైతే నిఖిల్ బిగ్ బాస్ 8 నుంచి బయటకు వచ్చాడో అప్పటి నుంచి కావ్య నిఖిల్ అసలు మాట్లాడుకోవట్లేదు. అలాగే సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్ లో ఒకరిపై ఒకరు గొడవ పడుతున్న కొన్ని వీడియోస్ కూడా చాలా వైరల్ అయిపోయాయి. అలాగే నిఖిల్ పై ఉన్న కోపంతో కావ్య సుధీర్ తో క్లోజ్ గా డాన్స్ చేస్తూ ముద్దు పెట్టుకున్న ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. అలాగే కావ్య కొన్ని షోస్ లో నిఖిల్ ని తప్ప ఎవరినైనా పెళ్లి చేసుకుంటా అంటూ చెప్పుకొచ్చింది. అది చూసిన నిఖిల్ కూడా రియాక్ట్ అవుతూ కావ్యపై కోపడుతూ నేను ఇక నిన్ను ఈ జన్మలో కలవను కావ్య అంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్. అలాగే నిఖిల్ కావ్య ఫ్యాన్స్ కూడా కావ్యపై మండిపడుతూ నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. మీరు నిఖిల్ తో తప్ప ఎవరితో అంత క్లోజ్ గా డాన్స్ చేయడం కరెక్ట్ కాదు. అలాగే వేరెవరిని మీరు ముద్దు పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు కావ్య అంటూ కావ్యపై మండిపడుతున్నారు ఫ్యాన్స్. ఇదంతా జరిగాక చాలా మంది ఇక నిఖిల్ కావ్య కలుసుకోరు, వీళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అయిందంటూ సోషల్ మీడియాలో చాలా న్యూస్లు అయితే వినిపించాయి. కానీ ఇప్పుడు కావ్య తన తప్పు తెలుసుకొని నిఖిల్ ఇంటికి వెళ్ళింది కావ్య. 6 సంవత్సరాల తర్వాత తను ప్రేమించిన అమ్మాయి తన ఇంటి ముందుకు వచ్చాక ఎమోషనల్ అయిపోయి కావ్యను ముద్దు పెట్టుకొని ఇంట్లోకి రానిచ్చాడు నిఖిల్. చాలా రోజుల తర్వాత నిఖిల్ కావ్యని చూసిన ఫ్యాన్స్ అంతా ఇక ఇన్ని రోజులకి మీరిద్దరు కలిసిపోయారు, మళ్ళీ విడిపోకుండా మీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోండి నిఖిల్ కావ్య గారు అంటూ ఆ వీడియోపై ఫ్యాన్స్ అంతా కామెంట్స్ పెడుతున్నారు.